సినీ నటుడు మహేష్ బాబుకి రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవహారంలో విచారణకు రావాలని ఆదేశించింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా మహేష్ బాబు వ్యవహరించగా వెంచర్కి అనుమతులు లేకపోవడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. అన్ని అనుమతులు ఉన్నాయని, మహేష్ బాబు ఫోటోతో బ్రోచర్ ఉండటం వల్లే ప్లాట్ కొనుగోలు చేశామని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి చెల్లించమని బాధితులు అడగగా యాజమాన్యం డబ్బులు చెల్లించకుండా ముఖం చాటేయడంతో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో A3గా సినీ నటుడు మహేష్ బాబు పేరును చేర్చారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్. రవి, ఈ సూపర్ స్టార్ మహేష్ బాబుకి రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే సాయి సూర్య డెవలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి యాడ్ లో కూడా ఆయన నటించారు. దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఆ సాయి సూర్య డెవలపర్స్ అనే వాళ్ళు ఏదైతే వెంచర్ స్టార్ట్ చేస్తారో ఆ వెంచర్ ని వాళ్ళు కంప్లీట్ చేయకపోవడం వల్ల దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రజలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది దానికి సంబంధించి కూడా ఈడీ కూడా ఇప్పటికే ఈ సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారం పైన ఈడీ కూడా రంగంలో దిగింది. ఇప్పటికే ఈడీ నుంచి కూడా మహేష్ బాబు గారికి నోటీసులు వెళ్ళింది. ఆయన దీనికి సంబంధించి 5.9 కోట్లు, ఆయన దగ్గర 6 కోట్ల రూపాయలు ఈ యాడ్ లో యాక్ట్ చేయడానికి తీసుకున్నారు. అందులో 3.4 crores చెక్ రూపంలో, 2.5 crores క్యాష్ రూపంలో తీసుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఈడీకి దొరకడంతో అప్పుడు కొన్నాళ్ల ముందు ఈడీ కూడా మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఆయన ఈ కేసుని ఫేస్ చేస్తుండగానే తాజాగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వినియోగదారుల ఫోరం కూడా మహేష్ బాబుకి నోటీసులు జారీ చేసింది. అందుకు కారణం ఏమంటే ఒక డాక్టర్, ఒక లేడీ డాక్టర్, ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి ఈ సాయి సూర్య డెవలపర్స్ లో వెంచర్స్ కొన్నారు. ఆ వెంచర్స్ కొన్నప్పుడు వాళ్ళు చూసినటువంటి ఆ బ్రోచర్ లో మహేష్ బాబు ఫోటో ఉండడము, దాని వెంచర్ కి సంబంధించినటువంటి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ చూశారు. సో అవన్నీ చూసినప్పుడు ఈ సాయి సూర్య డెవలపర్స్ కి సంబంధించినటువంటి కన్సర్ల సతీష్ చంద్రగుప్తా చేసినటువంటి ఈ మాటలను నమ్మి వాళ్ళిద్దరూ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు 34,80,000 అంటే దాదాపు 35 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఆ వెంచర్స్ కొన్నారు. అలా కొన్న తర్వాత ఎప్పుడైతే ఆ వెంచర్ అంటే ఆ వెంచర్ లేదు అని తెలిసిందో వాళ్ళు వెళ్ళి, మాకు ఆ లేఅవుట్ లేదు అని తెలిసిందో వాళ్ళు వెళ్ళి డబ్బులు అడిగారు. ఆ డబ్బులు అడిగితే వాళ్ళు అతి కష్టం మీద వాయిదాల రూపంలో ఒక 15 లక్షలు మాత్రమే చెల్లించారు ఈ డాక్టర్కి కానీ ఇంకొక వ్యక్తికి కానీ. మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగే కొద్దీ వాళ్ళు ముఖం చాటేసి తిరుగుతూ ఉండడంతో ఇంకా వీళ్ళు దేనికైనా ఒక పేషెన్స్ ఉంటుంది కదా, తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే ఇంకా నెక్స్ట్ వినియోగదారుల కమిషన్ ని ఆశ్రయించారు. ఆ వినియోగదారుల కమిషన్ ఆ కేసుని అప్పటికే ఆల్రెడీ ఇది ఈడీ దీంట్లో ఉంది. తాజాగా వినియోగదారుల కమిషన్ కూడా మహేష్ బాబుకి నోటీసులు జారీ చేసింది. ఈ ఫిర్యాదుదారులు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఈ డాక్టర్ గాని మరో వ్యక్తి కానీ A1 గా వచ్చి సాయి సూర్య డెవలపర్స్ ని, A2గా వచ్చేసి ఆ యజమాని కంటర్ల సతీష్ చంద్రగుప్తని, A3గా మహేష్ బాబుని ఇదిగా చేశారనమాట. ఈ కేసులో ఇప్పుడు మరి మహేష్ బాబు అంటే ఎలా రియాక్ట్ అవుతారనేది తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ మోహన్.